ఆ మధ్యలో బాణం ఇది వచ్చి విల్లు అనమాట. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ప్రజెంట్ ఉన్న లొకేషన్ వచ్చి గూడూరు రైల్వే స్టేషన్. మనం ఇక్కడి నుంచి అయితే ఒక పెద్ద ప్రయాణం అయితే చేయబోతున్నాము. మామూలుగా లైఫ్ లో ప్రయాణాలు అయితే 3 రకాలుగా ఉంటాయి. దాంట్లో కొన్ని ప్రయాణాలు అయితే ఇంపాసిబుల్, లైక్ ఎవరెస్ట్ లాంటివి. ఇంకొన్ని మనం రెగ్యులర్గా చేసేటివి, ఏదన్నా హిల్ స్టేషన్స్ అట్లాంటివి. ఇంకొకటి వచ్చి లైఫ్లో ఒక్కసారి మాత్రమే చేసేటివి ప్రయాణాలు. అట్లాంటి ప్రయాణాలలో ఒకటి ఈరోజు మనం అయితే చేయబోతున్నాము. అదే కేదార్నాథ్ యాత్ర. ఇక్కడి నుంచి మనం గూడూరు నుంచి బయలుదేరి ఆల్మోస్ట్ ఇది నెల్లూరు నుంచి కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి అయితే బయలుదేరి మనము కేదార్నాథ్ అయితే యాత్ర చేయబోతున్నాము. మనం ప్రజెంట్ టికెట్ వచ్చి గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ అయితే బుక్ చేసుకున్నాము. గూడూరు నుంచి దొరకలేదు, చెన్నై నుంచి ఏసీ టికెట్ అయితే బుక్ చేసుకున్నాము. టికెట్ మనకి 2200 రూపాయలు అయితే పడింది. మనం ఈ ట్రిప్ ని సోలోగా అయితే పోవట్లేదు, మొత్తం అయితే మనం నలుగురు అయితే పోతున్నాము. దాంట్లో మన ఓన్ సిస్టర్ వస్తుంది. ఇంతకుముందు నేను వర్క్ చేస్తున్న దగ్గర ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళైతే ఇంక 2 వస్తున్నారు. మొత్తం మనం నలుగురు అయితే వెళ్తున్నాము ఈ ట్రిప్ కి. ట్రైన్ కూడా అయితే వచ్చేసింది. 8:28కి రావాల్సింది, ఒక 10 మినిట్స్ అయితే లేట్ నడుస్తా ఉంది. అది పెద్ద లేట్ ఏం కాదు. సో మనం అయితే ట్రైన్ ఎక్కేద్దాం రండి. అయితే మన జీటీ అయితే వచ్చేసింది ప్లాట్ఫామ్ నెంబర్ 2కి, గ్రాండ్ ట్రంక్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇది సరే బాయ్ అయితే బాయ్ బాయ్. మన బండి అయితే వెంటనే అయితే తీసేసినాడు, పెద్ద లేట్ కూడా లేదు. మనం ఇప్పుడే నెల్లూరుకి అయితే వచ్చినాము. మనకి నెల్లూరులో 2 పర్సన్స్ అయితే ఎక్కుతారు. ఇప్పుడు 2లో ఒకరైతే హ్యాండ్ ఇచ్చినారు మనకి. మొత్తం అయితే 4 అనుకున్నాము, కానీ 3 అయితే పోతున్నాము ట్రిప్కి. ఇప్పుడు ఒక పర్సన్ అయితే రిసీవ్ చేసుకుందాం ఇక్కడ. ఇది నెల్లూరు, ఇంకా ఏదో వర్క్ లో ఉంది. ఇంకెంతేలే మనిషి హ్యాండ్ ఇచ్చేసిన అర్థమైపోయింది. ఇలా ఇది ఇది అది ఇది మనం బైక్ ఎక్కేద్దాం. మొత్తానికి అయితే మనకి ఒక పర్సన్ మిస్ అయ్యండి. మొత్తం 3 అయితే మనం ఇప్పుడు యాత్రకి అయితే వెళ్ళిపోతున్నాం కేదార్నాథ్కి. ఇంకా నైట్ మనకి చూపించేదానికి ఏమి ఉండదు, పోయి పనుకునేది. రేపు పొద్దున్న నుంచి ఎలా ఉంటుందో ట్రైన్ జర్నీ చూపిస్తా. ఇప్పుడైతే గుడ్ నైట్. సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనకి మరుసటి రోజు అయితే మార్నింగ్ 6:30 అయితే అవుతుంది. మనం ప్రజెంట్ వచ్చి సిర్పూర్ కాగజ్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. నాకు తెలిసి మధ్యలో వాన్ పడింది, ఇక్కడేమో అసలు వానే లేదు. ప్రజెంట్ అయితే ఈ విధంగా ఉంది. ఇప్పుడే బయలుదేరుతున్నాం సిర్పూర్ కాగజ్ నుంచి. ఏదైనా నది ఉంది. మనమైతే ప్రజెంట్ మహారాష్ట్రలో ఉన్నాం. చూడండి భలే ఉంది బ్రిడ్జ్. ఇక్కడ మహారాష్ట్రలోకి అయితే మనం ఎంటర్ అయినాము. ఏమన్నది ఇది వారధా బ్రిడ్జ్ అంటే. ఇది ఎందుకంటే మనమైతే ఒక టీ అయితే తీసుకున్నాము, ఒకసారి తాగం ఎట్టుంటుందో. 10 రూపాయలు చెప్పినాడు. మొత్తం ఇల్లే ఏదో కడుపులో వేడికి పోయేదానికే. పొద్దున్నే ప్లేట్ ఇడ్లీ అయితే తీసుకున్నాము. 3 ఇడ్లీ, 1 2 3 ఇడ్లీ, ఒక వడ తింటారా ఎవరైనా? ఎర్రగడ్డలు కూడా ఇచ్చినాడు. చట్నీ అయితే ఇలా ఓన్లీ సాంబార్ ఒకటి ఇచ్చినాడు. 130 మ్యాక్సిమం స్పీడ్. ఇది 130, ఆ పక్క ట్రైన్ 130, 260 స్పీడ్. సో ఇదిగోండి, ఇప్పుడే మనం నాగపూర్కి అయితే వచ్చినాము. నాగపూర్ జంక్షన్. ఇక్కడ నాగపూర్ దాటిన తర్వాత ట్రైన్ టీటీకి నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏమైందంటే మేము గూడూరులో ట్రైన్ ఎక్కాం కదా, అప్పుడు టీటీ వచ్చినప్పుడు ఇక్కడ 2 ఎక్కాం, ఇంకొక 2 నెల్లూరులో ఎక్కుతారని చెప్పా. సరే అని టీటీ 4 టికెట్స్ చెక్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఈ మధ్యలో ఒక రాలేదు, సర్లే అని మేము నైట్ నిద్రపోయాము. దాని తర్వాత ఇక్కడ నాగపూర్ వచ్చేసరికి వేరే టీటీ వచ్చి ఒక పర్సన్ రాలేదని మాకు చెప్పాలి కదా అని బెదిరించినట్టు మాట్లాడాడు. సర్లే నేను కూడా అలా కన్ఫర్మ్ గా చెప్పాలేమో అని, నాకు తెలియదు లేదంటే చెప్పేవాడిని అని చెప్పేసరికి కొంచెం సేపు ఆర్గ్యుమెంట్ తర్వాత ఆ టికెట్ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోయాడు. కానీ ఇలాంటి
ఇలాంటి సంఘటనే మళ్ళీ ఈ ట్రిప్ తిరిగి వచ్చేటప్పుడు వేరే వాళ్ళ విషయంలో కూడా జరిగింది. అప్పుడు కూడా కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ లో వాళ్ళ ఫ్రెండ్ ఒకరు రాలేదని దానికి ఆ టీటీ వాళ్ళు ఏదో పెద్ద క్రైమ్ చేసినట్టు మాట్లాడాడు. అప్పుడు నాకు ఒకటి అనిపించింది, మామూలుగా మనం టికెట్ డబ్బులు పే చేసాం కదా, ఇంకా రాకపోతే మనకే నష్టం కదా, ఇంకా రైల్వేస్ కి ఏం నష్టం లేదు కదా, మరి ఈ టీటీలు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారని దీని గురించి ఆన్లైన్ లో చూసినప్పుడు అలా ఎవరైనా రాకపోతే టీటీ వచ్చినప్పుడు చెప్తే ఆ టికెట్ క్యాన్సిల్ చేసి ఆర్ఏసీ వాళ్ళకి లేదంటే ఇంకెవరైనా అర్జెంట్ గా ట్రావెల్ చేసే వారికి ఉపయోగపడేలా చేస్తారంట. దాంతో నేను కూడా కరెక్టే కదా, ఆ సీట్ ఖాళీగా ఉండేదానికన్నా వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని అనుకున్నా. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే అలా వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు మన టికెట్ డబ్బుల్లో ఎంతో కొంత రీఫండ్ చేయొచ్చు కదా అంటే అలా చేయరంట. పోనీ రైల్వేస్ కాన్సెప్ట్ అనేది అవసరంలో ఉండే వాళ్ళకి జర్నీని కల్పించడం ముఖ్య ఉద్దేశం అయితే మరి ఈ ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ కోచెస్ కూడా తీసేసి మొత్తం థర్డ్ ఏసీ పెట్టేస్తే ఇంకా చాలా మందికి అవకాశం దొరుకుతుంది కదా. ఇంకా కావాలంటే మొత్తం జనరల్ ని చేసేయచ్చు. మొత్తం మీద ఇక్కడ పాయింట్ ఏంటంటే టీటీలు టికెట్ ఉన్నా కూడా మనం ఏదో తప్పు చేసినట్టు మాట్లాడడం నాకు కరెక్ట్ అనిపించలేదు. ఇంకపోతే ఈ ట్రైన్ జర్నీ దాదాపు 36 గంటలు ఉంది, అంటే 2 nights 1 day. సర్లే నేను ఈ ట్రైన్ జర్నీ బాగా కవర్ చేద్దాం అనుకున్నా, కానీ కొంచెం సేపటికి అర్థమైంది టైంకి తినడం నిద్రపోవడం తప్ప ఇంకేం చేయలేవని. అలా ఈ జర్నీ అంతా కొంచెం సేపు మాట్లాడుకుంటూ కొంచెం సేపు ఫోన్ చూసుకుంటూ గడిచిపోయింది. ఈ లోపు ఇక్కడ ఒక ఘాట్ సెక్షన్ వచ్చింది, అది మాత్రం చాలా బాగుంది, ఒకసారి చూడండి. అసలు ఏమైనా ఉంటాయి లొకేషన్. లో ప్యారలల్ రన్ 100 స్పీడ్లో. మొత్తానికి 5:30కి అయితే ఢిల్లీకి అయితే వచ్చినాము. రైల్వే స్టేషన్ బయటకి అయితే వచ్చినాము. పొలి దొంగకొని మొహం కనుక్కొని ఇంకా డైరెక్ట్ మెట్రో ఎక్కి ఆ కాశ్మీర్ గేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ టిఫిన్ చేసి అయితే ఆ నుంచి అయితే బస్సు ఎక్కేద్దాము. काश्मीरी गेट के लिए आप यहाँ से अंदर हो जाओ, मेट्रो पकड़ लो, तीसरा स्टॉपेज काश्मीरी गेट नहीं हो. वो ऑटो के लिए कितना वो लेते हैं? ఆటో వాళ్ళ ఎక్స్ట్రా లేగా చార్జ్. మామూలుగా ఆటోకి పోదాం అనుకున్నాము. మెట్రో అంటే లగేజ్ అంతా లోపల చెకింగ్ ఉంటుంది, తలకి నొప్పి ఎందుకని ఆటోకి పోదాం అనుకున్నాము. సర్లే వాడిని అక్కడ అడిగినాము. అడిగితే ఆటోకి ఎంత ఉంటుంది అంటే ఆటోకి వద్దు సార్ మీరు మెట్రోకి పోండి, చాలా అడుగుతాడు ఆటో కూడా అని చెప్పినాడు. సరే ఇంకెందుకు లేని మళ్ళీ మెట్రోకి అయితే వెళ్తున్నాం. ఇదిగోండి పర్ పర్సన్కి 20 రూపాయలు అయితే పడింది కాశ్మీరీ గేట్కి. తర్వాత దిగాలన్నమాట. ఇప్పుడు చూడండి మెట్లకి ఎన్ని మెట్లకి ఎన్నో కిలో క్యాలరీస్ తగ్గుతాయని మెట్లకి వేసున్నాడు. ముందుగానే ఓపిక లేదురా అంటే ఈడు క్రియేటివిటీ ఈడిది. మహారాణా ప్రతాప్ ఇంటర్ స్టేట్ బస్ టెర్మినస్ కాశ్మీరీ గేటు ఎక్కడికైతే వచ్చినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బస్ బుక్ చేసుకోవాలి. ఇక్కడ టిఫిన్ చేసి మనమైతే బస్ ఎక్కదాము. మనం ఇక్కడ బస్ స్టాండ్ బయట ఏదో ఒక డాబా లాగా ఉంటే ఆడికైతే వచ్చినాము. ఇక్కడైతే వచ్చి ఇడ్లీ అడిగినాము. ఇడ్లీ అయితే అసలు లేదంట. ఎక్కడ దొరుకుతుంది అంటే ఢిల్లీలో మీకు ఆడ దొరకదని చెప్పేసినాడు ఒకటి వాడు. మనం ఏంటంటే ఇంకా అటు బయటకు పోతే దొరుకుతుంది, కానీ ఇప్పుడు మనకి అంత టైము లేదు, ఓపిక లేదు పోయేదానికి. సర్లేని ఇక్కడ ఒక చోలే బతూరా అంటే చోలే బతూరా అయితే ఆర్డర్ ఇచ్చిన. అంటే మనకి పూరి టైప్ ఉంటుంది. ఆ చోలే బతూరా తినేసి ఇక్కడి నుంచి అయితే పోయి బస్సు ఎక్కేసేది అనమాట. ఐఎస్బిటి కాశ్మీరీ గేట్ నెంబర్ 5 దగ్గరికి అయితే ఇచ్చినాడు. మనం అయితే ఇదిగోండి ఆడుంది కాశ్మీరీ గేట్ నెంబర్ 5. ఏడైతే వచ్చి నిలబడి ఉన్నాము. 7:40 అయితే అయింది టైము. మనకి వాడు ఇచ్చిన టైము 8 గంటలకి. సో ఇదిగోండి మన బస్సు వచ్చి ఇక్కడ ఆపినాడు. 3 ఓయ్ 3
ఇది మన బస్సు ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనకి కరెక్ట్గా 8 గంటలకు అయితే బయలుదేరుతుంది. ఇక్కడ మనకి హరిద్వార్ పోయాము 1 గంట అయితే అవుతుంది. మనకి టికెట్ వచ్చి 970 రూపాయలు అయితే పడింది ముగ్గురికి కలిపి. ఇది ఏసీ. సో ఇదిగోండి, ఇది వచ్చి యమునా నది మనకి ఢిల్లీలో ప్రవహించేది. బురదగా వస్తుంటాయి అంటే పైన వర్షం పడుతుందని అర్థం. సో ఇది హరిద్వార్. మొత్తానికి 12:30కి అయితే వచ్చినాం హరిద్వార్కి. అందుకని ఆ విధంగా ఉంది పరిస్థితి. ఇక్కడ డీజే పెట్టుంటారు ఇక్కడ హరిద్వార్లో. హరిద్వార్ ఘాట్కి అయితే వచ్చినాము. అదిగోండి, మనమైతే ఇప్పుడు ప్రజెంట్ హరిద్వార్ గంగా హారతి ఘాట్ దగ్గరికి అయితే వచ్చినాము. ఈ ఘాట్లో అనమాట మనకి హారతి అంతా ఇచ్చేది. ఒకసారి చూపిస్తా చూడండి. ఇది ఘాట్, గంగా హారతి ఘాట్. ఇది ఇక్కడికి మనం మళ్ళీ సాయంత్రం అయితే వద్దాం. మనం ఇక్కడ ఈ గంగా ఘాట్ దగ్గరే ఒక రూమ్ అయితే తీసుకున్నాము. 1500 అయితే పడింది. 3 బెడ్లు ఉన్నాయి. నాకేదో ఇంకా ఇటు పోతే బస్ స్టాండ్ దగ్గర పోతే తక్కువ వస్తుంది, కానీ ఇప్పటికే ఓపిక లేదు. సరే రూమ్ చూపిస్తా చూడండి. సో ఇదన్నమాట ఎంట్రన్స్. ఇక్కడి నుంచి ఈ విధంగా ఉంది. ఇది ఏసీ కూడా ఇచ్చినాడు. 1, 2, 3 బెడ్లు. ఎదురుగా హోటల్ ఒకటి ఉంది. హోటల్లో పోయి తినేసి మళ్ళీ వచ్చి కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అలా బయలుదేరి ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోయి ఘాట్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ నుంచి జస్ట్ ఒక వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఘాట్ దగ్గరికి వెళ్ళి ఆ గంగా హారతి కవర్ చేద్దాం. ఈ గంగా హారతి కా టైం కబ్ 7 మచ్చా. మనమైతే ఇక్కడికి వచ్చినాం హోటల్లోకి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మీల్స్ అయితే చెప్పినాం. సౌత్ ఇండియన్ బయట ఏమో బోర్డు సౌత్ ఇండియన్ మీల్స్ అని పెట్టినాడు. ఇక్కడికి వచ్చాడైతే సౌత్ ఇండియన్ లేదంట, ఓన్లీ నార్త్ ఇండియనే ఉందంట. నార్త్ ఇండియన్లో కూడా చపాతీ ఎన్ని చెప్తా ఉన్నాడు. ఏం పడదు, ఓన్లీ రైస్ ఒకటే పట్టుకురమ్మని చెప్పిన. ఇప్పుడు చెప్పేసిన తర్వాత ఇది ఆలు ఫ్రై, పెరుగు, ఊరగాయ, ఎర్రగడ్డ, రైస్. అరగదు ఈ రైసు, బాస్మతి కానీ అరిగి సావదు. ఒరే నీ కడుపు మాడ, ఏం పోయగలరు. మనమైతే ఇప్పుడు రూమ్లో నుంచి బయలుదేరి గంగా హారతి చూసేదానికి అయితే వెళ్ళబోతున్నాము. ఇప్పుడుగా వీళ్ళని అడిగితే ఇక్కడ 6 గంటలకు కానీ మనం పోగలిగితే ఆడ కూర్చునే దానికి చోటు దొరకదంట. అందుకని 6 గంటలకు బయలుదేరండి. మీరు 6 గంటలకల్లా అక్కడ ఉండండి. 7 గంటలకు అట్లా హారతి ఇస్తారని చెప్తున్నారు. ఇక్కడ టెంపరేచర్ మనకే మేలుగా ఉన్నట్టుంది. ఇక్కడ మరి దారుణంగా ఉంది టెంపరేచర్. ఇదిగోండి, మనం అయితే ఇప్పుడే ఘాట్ దగ్గరికి అయితే వచ్చినాము. అవతలకు పోవాలా, ఆడందరూ కూర్చోమంటారు చూడండి. ఆడికైతే పోవాలా. యువతల హారతి ఇస్తారు, మనకి అవతల నుంచి బాగా కనిపిస్తుంది. మామూలుగా ఇటు సైడ్ ఇస్తారు హారతి, మనం అటు సైడ్ ఉంటే మనకి బాగా కనిపిస్తుంది హారతి. అదిగోండి ఆడిస్తాడు హారతి. అందరు కూర్చోమంటారు వచ్చి. ఏమంటే వచ్చేటప్పుడు ఒక వాటర్ బాటిల్ తెచ్చుకోవాల్సిందే, మర్చిపోయినాము. పానీకా బాటిల్ని श्री गंगा सभा रजिस्टर्ड हरिद्वार हार्दिक स्वागत अभिनंदन करती ఆ పిల్ల చూడండి, కనపడే వాళ్ళందరికీ బొట్లు పెట్టేస్తుంది. డబ్బులు అడుగుతుంది పెట్టి.
ఇదిగోండి మనకి ఈయన పక్కన ఉన్నాడు కదా, అతను వచ్చి పూణే నుంచి అంట. పూణే నుంచి అయితే అతను వచ్చి ప్యాకేజ్ మాట్లాడుకో వచ్చినాడంట. ఆ టూరిస్ట్ కంపెనీలు ఉంటాయి కదా, ఒక పర్సన్కి 35,000 రూపాయలు ఛార్జ్ చేసినారంట. ఎక్కడి నుంచి? పూణే నుంచి చార్ధామ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ పూణే వరకు ఒక పర్సన్కి 35,000 ఛార్జ్ చేసినారంట. కానీ అతను ఏం చెప్తున్నాడంటే 35,000 అయితే చెప్పినారు, కానీ ఇప్పుడు దాకా ఖర్చు అంతా మాదే ఉంది. ఈ హరిద్వార్కి వచ్చేంత వరకు ముందైతే మనం యాత్ర కంప్లీట్ చేసుకొని తర్వాత అయితే దాని గురించి గొడవ అయితే వేసుకోవాలని చెప్తున్నాడు ఆయన. సో అలా ఉంటుంది అనమాట. ఒక్కోసారి కొన్ని టూరిస్ట్ కంపెనీలు అట్లాగే ఉంటాయి. సో మనం అయితే ఇటువంటి టూరిస్ట్ కంపెనీలతో ఏం పోవడంలే, మనం అయితే ఇండివిజువల్గా పోతాం. ఎందుకంటే మనం పోతుండేది 2 ధామ్లే కాబట్టి, కేదార్నాథ్, బద్రీనాథ్ కాబట్టి ప్యాకేజీలతో అయితే అంత అవసరం ఉండదు అనుకుంటున్నా. ఇదిగోండి హారతి ఇస్తా ఉంటారు ఇప్పుడే. संकल्प लेना है। उस पार और उस पार के हफ्तों की आवाज उस पार पहुंचे। गंगा मैया की साक्षी में संकल्प लेते हैं। बाहर कोई दानी दाता इधर 100 रुपए दे रहे आरती में, इधर 100 रुपए का सहयोग। సో ఇదిగోండి మనం హారతికి చందా టైప్ ఇవ్వచ్చు. చందా టైప్ ఇస్తే మనకి ఇటువంటి రసీదు అయితే ఇస్తుంటారు. హర హర గంగే. ఆడకి మనకి హారతి అయిపోయింది. చాలా బాగుంది హారతి. మనం అయితే హారతి చూసుకొని ఇక్కడి నుంచి పోయేయడానికి భలే ఉంటుంది. ఇప్పుడు ఇదిగోండి మనకి గంగ ఎంత ఫాస్ట్గా పోతుందో చూడండి, చాలా స్పీడ్ పోతా ఉంది. ఇది గంగా నది ఈ విధంగా ఉంది హారతి టైంలో. చలుగా వచ్చాయి. చాలా బాగుంది వాతావరణము. ఇప్పుడు దాకా అయితే హారతి ఇచ్చేదాకా కొంచెం వేడిగా ఉండింది, వెచ్చగా ఉండింది. ఇప్పుడు ఒక్కసారిగా చల్లగా అయిపోయింది. సో ఇదిగోండి మనకి వెనకాల బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ మామూలుగా బాణం ఉంటుంది కదా, ఆ బాణం నమూనా రామ బాణం టైప్ అనమాట. అది నమూనా. ఆ మధ్యలో బాణం, ఇది వచ్చి విల్లు అనమాట. మనం హారతి చూసుకొని పోతా ఉంటే ఎన్ని షాపులు ఉన్నాయి ఇక్కడ, దగ్గర మెరిసిపోతా ఉండి. రుద్రాక్షలు, గాజులు, దండలు, ఇక్కడివి, రాగివి, ఎండివి, ఇదిగోండి దండలు. చూడండి ఏందో గొడవ పెట్టుకుంటున్నారు వీళ్ళు.
ఇదిగోండి ఇక్కడ గొడవ వేసుకుంటున్నారు ఈ పక్కనే మామూలు ఈ గొడవలన్నీ. సో ఈ మధ్య ఒకటి సర్వే అయితే నిర్వహించినారు ఇండియాలో, అంటే ఏ ప్రాంతంలో ఎక్కువ బూతులు అయితే యూజ్ చేస్తున్నారని. ఢిల్లీలో ఎక్కువ యూజ్ చేస్తున్నారంట. అంటే మామూలుగా మనం కామన్గా మాట్లాడేటప్పుడు ఎక్కువ బూతులు అనేటివి ఢిల్లీలో వాడతారంట. అది ఒక సర్వేలో అయితే బయటపడేది. ఇదిగోండి ఈయన ఉన్నాడు కదా, ఈయన మన హోటల్ యజమాని. ఇది సైడ్ బిజినెస్గా బొమ్మలు కూడా అమ్ముకుంటా ఉన్నాడు ఇక్కడ. సో ఇక్కడ నుంచి రేపు పొద్దున అయితే మనం బయలుదేరి సోన్పురాకి అయితే వెళ్ళిపోతున్నాం. రేపు జర్నీ ఇంకా చాలా బాగుంటుంది. సో ఈ వీడియోని అయితే ఇక క్లోజ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అయితే మళ్ళీ వీడియోలో కూర్చుంటే దెన్ బై.